నమస్తే. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది మనుషులు ఆలోచించే విధానం, ద థింకింగ్ ఆర్ థాట్ ప్రాసెస్. ఓకే, ఎప్పుడైతే ఈ కేటగిరీ మీకు అర్థమైపోతుందో మీ లైఫ్ ఇంకొక లెవెల్ దాటి ముందుకెళ్తుంది. ఓకే, వేరే లెవెల్ అంటారు చూసారా, అది ఇదే. చాలామంది సమస్యని లేకపోతే ప్రాబ్లమ్ని లేకపోతే జీవితాన్ని ఒక రకంగా ఆలోచించడం వల్లే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఒక లో గ్రేడ్ పర్సన్ అంటే వాడి జీవితంలో ఎందుకు పనికిరాడు అని చెప్పాలి అంటే దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాడు మనుషుల గురించి మాట్లాడతాడు. లో గ్రేడ్ పీపుల్ మనస్తత్వం ఎలా ఉంటుందంటే మనుషుల గురించి మాట్లాడతారు. మా అత్త ఇట్లా చేసిందండి, మా అత్తకి మనసు లేదండి, మా మామకి ఇలా చేశాడండి, నా ఫ్రెండ్ ఇంత మోసం చేశాడండి, నాకు మా బాస్ ఇట్లా టార్చర్ పెట్టాడండి, నా బిజినెస్లో నాకు వాడు మోసం చేశాడండి. ఈ టైప్లో మనుషుల గురించి మాట్లాడేవాళ్ళు లో గ్రేడ్. ఓకే, మనుషుల గురించి డిస్కస్ చేసుకుని మీరు ఎక్కడైనా చూడండి, సినిమా స్టార్ల గురించి లేకపోతే ఈ పొలిటికల్ వాళ్ళ గురించి ఊరికే అన్నెసరీ ఫేస్బుక్లో వాటిలో గొడవలు పడుతుంటారు చూసారా, వాళ్ళు దే ఆర్ డిస్కసింగ్ పీపుల్, అనవసరమైన వాళ్ళు లో గ్రేడ్ పీపుల్. ఓన్లీ మనుషుల గురించి డిస్కస్ చేస్తారు. మా నాయకుడిని ఇట్లా అంటారా అంటే మా నాయకుడిని ఇట్లా అంటారా. లో గ్రేడ్ ఆలోచన విధానం. మనుషుల గురించి డిస్కషన్లో కూర్చుంటారు. వాడెట్లా అంటాడు, వీడెట్లా అంటాడు, వీడెట్లా అంటాడు, వాడెట్లా అంటాడు, మా మామ ఇట్లా చేసింది, మా అత్త ఇట్లా చేసింది, మా అంకుల్ ఇట్లా చేసింది, మా నాన్న ఇట్లా చేశాడు, మా భార్య ఇట్లా మోసం చేసింది, మా పార్ట్నర్. ఇలా మనుషుల గురించి మాట్లాడే వాళ్ళ జీవితం లో గ్రేడ్గా ఉంటుంది. ఓసారి ఏమన్నా పెద్ద రిచ్ అంబానీ లాంటి ఫ్యామిలీలో కూర్చోండి, పక్కింటి వాడు ఇంత గొడవ చేశాడు నాతో అని ఎప్పుడు డిస్కషన్ పెట్టుకోరు. లో గ్రేడ్ పీపుల్కే నా పక్కింటోడు ఏమైంది, నాలల దగ్గర గొడవ పడ్డము, లేకపోతే ఆఫీసుల్లో గొడవ పడ్డము, ఇవంతా లో గ్రేడ్ మైండ్ ఉన్న వాళ్ళే చేస్తారు. సెకండ్ కేటగిరీ పీపుల్ ఉంటారు. వీళ్ళు ఎంతసేపు మిడిల్ గ్రేడ్ పీపుల్ సమస్య గురించే బాధపడతారు. నాకు డబ్బులు లేవండి, నాకు కష్టాలు ఉన్నాయండి, నా ఆరోగ్యం బాగాలేదండి, సమస్యనే. ఎంతసేపు సమస్య గురించే బాధపడతాడు. నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయండి, నడవలేనండి, నిజంగా ఇట్లా ఉందండి. ఎంతసేపు సమస్య గురించి ఫోకస్ పెడుతూ ఉంటాడు. వాడి జీవితం అంతా సమస్య గురించే ఫోకస్. మిడిల్ గ్రేడ్ పీపుల్ వీళ్ళు మనుషుల్ని దాటి కొంచెం ముందుకొచ్చి సమస్యల దగ్గర ఆగిపోయారు. ఎంతసేపు సమస్య. ఆఫీస్లో వాడు నన్ను టార్చర్ పెడతాడండి, నాకు చాలా పని అయిపోయిందండి, ఇంత పనిని ఎవరు చేస్తారండి, అలసిపోతున్నానండి, టైర్డ్ అయిపోతున్నానండి, పిల్లల్ని చూసుకోలేకపోతున్నానండి. ఈ టైప్లో సమస్య గురించే బాధపడుతూ ఉంటాడు. ఇది మిడిల్ గ్రేడ్ పీపుల్. వీళ్ళు ఎంతసేపు సమస్య దగ్గరే కూర్చుని ఏడవడం తప్ప నెక్స్ట్ గ్రేడ్కి రారు. ఇక హై గ్రేడ్ పీపుల్ ఉంటారు. వీళ్ళు సొల్యూషన్ గురించి ఆలోచిస్తారు. ఏ సమస్య వచ్చినా సరే, ఓకే దీన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు, ఎలా సాల్వ్ చేస్తే బాగుంటుంది, దీన్ని ఎలా డీల్ చేయొచ్చు అని 10 మందితో డిస్కషన్ పెట్టి, నాకు ఇంత కష్టం వచ్చింది, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, నాకు ఇంత కష్టం వచ్చింది, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి. ఇది కూడా ఒకందుకు మంచిదే. అట్లీస్ట్ సొల్యూషన్ ఆలోచిస్తున్నారు. ఓకే, వీళ్ళకి ఏంటంటే 100 రకాల సొల్యూషన్లు దొరికి ఏది చేయకుండా కూర్చుండిపోతారు. దీన్ని యావరేజ్ హై పీపుల్ అంటారు. ఈ యావరేజ్ హై పీపుల్ ఏంటంటే సమస్య తెలుసు, సొల్యూషన్ కూడా తెలుసు. ఒక ఆవిడకి వాళ్ళ ఆయన టార్చర్ పెడతాడు అని తెలుసు, రోజు తాగొచ్చి కొడతాడు అని తెలుసు. సమస్య ఏంటంటే ఎయిదర్ డైవర్స్ ఇవ్వడమో, లేకపోతే పెద్దలకు చెప్పి వాడిని కరెక్ట్ చేయించడమో, లేకపోతే వాళ్ళని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమో, ఇలా ఏదో ఒక సొల్యూషన్ తెలుసు. కానీ చెయ్యదు, భయం వేస్తూ ఉంటుంది. చేస్తే ఏమవుతుందో అంటుంది, ఛీ ఆయన మారడండి అంటుంది, బాధపడుతూ ఉంటుంది. వీళ్ళకి సమస్యకి సొల్యూషన్ తెలుసు, సొల్యూషన్ ఆలోచించుకుంటారు, కానీ అది మైండ్లోనే ఉంటుంది, బయటకు రాదు. వీళ్ళు యావరేజ్ హై ఎండ్. వీళ్ళు ఏంటంటే సొల్యూషన్ తెలిసి చేద్దాం చేద్దాం చేద్దామని మైండ్లో బిల్డింగులు కడతారు, ముందుకు వచ్చేసరికి తుస్సుమంటారు, ఏమి చేయరు. ఓకే, వీళ్ళు యావరేజ్ హై ఎండ్ పీపుల్, సొల్యూషన్ డిస్కస్ చేస్తూ. హై ఎండ్ పీపుల్ వీళ్ళు ఏంటంటే సొల్యూషన్ అనుకుంటారు, దిగుతారు, చేస్తారు. ఈ చేసే ప్రక్రియని డిస్కషన్ల రూపంలోనూ, రాసుకోవడం రూపంలోనూ, పెద్ద చార్ట్ గీసుకోవడం, ప్లాన్ గీసుకోవడం, అమలు చేయడం చేస్తారు. ఇక ఫోర్త్ కేటగిరీ పీపుల్ ఉన్నారు. వీళ్ళు చాలా ఇంటలెక్చువల్ కేటగిరీ పీపుల్. యోగులు, ఋషులు, మునులు ఇలాంటి వాళ్ళు చేసేది అసలు డు నాట్ డిస్కస్. సమస్య అనేది లేదు, నో డిస్కషన్స్ విత్ ఎనీవన్. ఎవ్వడూ నా సమస్యని సాల్వ్ చెయ్యలేడు.
నా సమస్య నేనే సాల్వ్ చేసుకోవాలి. సమస్య అనేది వస్తుంది, దాన్ని ప్రాబ్లం అనుకోకుండా దీన్ని ఎలా దాటచ్చు అని ఆలోచిస్తాను, దీన్ని దాటి చూపిస్తాను అనే పట్టుదల. దాటడమే, డిస్కషన్లు లేవు మన దగ్గర, డిస్కషన్ లేవు అస్సలు, నో డిస్కషన్స్, దిగామా చేసామా అంతే. అలాంటి వాళ్ళు యోగులు, ఋషులు, మునులు ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. వీళ్ళు ఇంటలెక్చువల్ పీపుల్, వీళ్ళు డిస్కషన్ చేయరు. అయ్యో ఇంత కష్టం వచ్చిందా, అయ్యో నాకు ఇంత కష్టం వచ్చింది అని అమ్మకు ఫోన్ చేసి, నాన్నకు ఫోన్ చేసి, లేకపోతే ఫ్రెండ్కి ఫోన్ చేసి, నో డిస్కషన్స్. ఇంటలెక్చువల్ పీపుల్ విల్ హ్యావ్ నో డిస్కషన్ విత్ ఎనీవన్. ఎవడు కూర్చుని, నీకు 10 లక్షలు అప్పు ఉందనుకో, నీ ఫ్రెండ్కి పిలిచారు, నాకు 10 లక్షలు అప్పు ఉందిరా అంటే, అవునా 10 లక్షలు అప్పు ఉందా, దా తీసుకో అని 10 లక్షలు ఇవ్వడు, నేను ఇంకో 20 లక్షలు అప్పు చేసేలా చేస్తాడు. సో ఎప్పుడు కూడా ఎవరికి నీ సమస్యని చెప్పుకోకు, అనవసరంగా డిస్కషన్ పెట్టకు. నిజంగా డిస్కషన్ పెట్టుకోవాలని ఉంటే అది మీరు ప్రొఫెషనల్స్ దగ్గర, డాక్టర్ దగ్గర, లేకపోతే ఆ ఫీల్డ్లో ఉండే గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్కషన్ పెట్టి నాలెడ్జ్ తెచ్చుకొని దాన్ని ఫినిష్ చేసుకోవాలి. ఇది 4th కేటగిరీ, యోగులు, మునులు, ఋషులు, ఇంటలెక్చువల్ పీపుల్ చేసే పని. మీరు ఏ కేటగిరీలో ఉన్నారు, ఎలాంటి సమస్యలో ఉన్నారు మీరు ఆలోచించుకోండి. ఎంతసేపు ప్రజల గురించే, ఎంతసేపు పీపుల్ గురించే డిస్కషనా, ఎంతసేపు మా నాన్న ఇట్లా చేశాడు, మా అమ్మ ఇట్లా చేసింది, మా అమ్మ ఇలాంటిది, మా నాన్న ఇట్లాంటిది, ఇంతే. ఇందులోనే పీపుల్ గురించి ఆలోచిస్తున్నారా, మీరు లో గ్రేడ్. సమస్య గురించి ఆలోచిస్తున్నారా, మీరు మీడియం. మీరు సొల్యూషన్ గురించి ఆలోచించి ఏమీ చేయలేకపోతున్నారా, మీరు యావరేజ్. మీరు హై ఎండ్కి వెళ్ళి, ఇంటలెక్చువల్గా వెళ్ళి, సమస్యకి సొల్యూషన్ ఉంది, నేను అటువైపు వెళ్తున్నా, దూసుకుపోతున్న బాణములాగా వెళుతున్నా, ఏదన్నా కానీ ఎంతైనా కానీ నేను చూసుకుంటా అని అనుకున్న రోజున సాల్వ్ అయ్యి తీరుతుంది, ప్రాబ్లం సాల్వ్ అయ్యి తీరుతుంది. ఎంతసేపు డిస్కషన్లో ఉంటే ఏది జరగదు. సో ఈరోజు సారాంశం, స్టే సైలెంట్, నో యువర్ సొల్యూషన్ తెలుసుకోండి, ఆన్సర్ తెలుసుకోండి, దాని వైపుగా ప్రయాణము సాగించండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, హోప్ ఇది మీరు అర్థం చేసుకుంటే మీకు ఒక ఈజీ మెథడ్ చెప్తా. ఈజీ మెథడ్, స్టెప్ బై స్టెప్ మెథడ్. ఫస్ట్ వచ్చేసి మైండ్లో ఎవడెవడెవడెవడెవడి గురించో ఆలోచించడం తీసి పక్కన పెట్టండి. అది ఎంత చెడ్డ భర్త అయినా, చెంత భార్య అయినా, ఎంత వేస్ట్ ఫ్రెండ్ అయినా, మోసం చేసిన లవర్ అయినా, ఎవడైనా కానీ, నేను మనిషి గురించి ఆలోచించడం మానేస్తున్నాను అని తీసి పక్కన పెట్టండి. నంబర్ 1, వాళ్ళు హేట్ చేయొద్దు, అసహించుకోదు, తీసి పక్కన పెట్టండి. అసలు అవసరం లేదు, ఎందుకంటే వాడు ఎలా బ్రతకాలో నీకు చెప్పే హక్కు లేదు, ఇది రూల్. సో ఎలా బ్రతకాలో చెప్పద్దు, తీసి పక్కన పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ సొల్యూషన్స్. సమస్యకి సొల్యూషన్, ఆన్సర్ ఏంటి, ఈ ప్రాబ్లంకి ఎవరికైనా ఈ సమస్య వస్తే, ఒక ఎక్స్పర్ట్కి ఈ సమస్య వస్తే దీన్ని ఎలా సాల్వ్ చేస్తాడు అని దిగండి. ఓకే, థర్డ్ వచ్చేసి ఏ సొల్యూషన్ మీ ముందు కరెక్ట్ అనిపిస్తుందో చెయ్యండి. అసలు 1% డౌట్ కూడా పెట్టద్దు. బీ బ్రేవ్ టు డూ ఇట్. చెయ్యండి, దిగి ఏం కాదు, ఏమీ కాదు, నష్టమే జరగదు. ఓకే, అండ్ 4th వెరీ ఇంపార్టెంట్, ఎవరితోనూ సమస్యల గురించి పదే పదే చెప్పుకోదు. పదే పదే డిస్కస్ చేసి నాకిన్ని కష్టాలున్నాయో, నెక్స్ట్ టైం నువ్వు కనిపిస్తే పారిపోతాడు. చెప్పుకోవద్దు. నువ్వు చెప్తేనే తెలుస్తుంది, తెలుసా, నేను చెప్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. సో చెప్పనవసరం లేదు. అండ్ డూ ఇట్. ఏ సమస్యకైనా సొల్యూషన్ ఉంటుంది. నీ ముందు కొన్ని వేల తరాలు వచ్చాయి, నీ తర్వాత కొన్ని వేల తరాలు పుట్టి చేస్తాయి. ఈ మధ్యలో నువ్వు ఒక్కడివే పెద్ద కష్టంలో ఉన్నట్టుగా ఫీల్ అయిపోకు. ఏ కష్టమైనా ఇంతకుముందు ఎవడో ఒకడు దాటి ఉంటాడు, నువ్వు కూడా దాటగలవు. ఓకే, అందులో స్ట్రాంగ్గా పెట్టుకుని తొందరపడిపోయి రిజల్ట్స్ గురించి ఆలోచించకుండా మెల్లిగా సృష్టి తన ప్రాసెస్ తను చేసుకుంటుంది అని నమ్మితే అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతాయి. సో మీ ఆలోచన విధానము ఈ లో గ్రేడ్గా పీపుల్ మీద కాకుండా, ప్రాబ్లమ్స్ మీద కాకుండా, సొల్యూషన్స్ ఆలోచించుకుని ఆగిపోకుండా సమాధానము దొరికేదాకా మీరు ఫైట్ చేస్తూ ముందుకెళ్తూ ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పింది ఆలోచిస్తారని, మీ మీద ఉన్న చనువుతో కొంచెం అగ్రెసివ్గా చెప్పిన పాయింట్ మాత్రం మీ మైండ్లో కూర్చుండిపోయేటట్టు చేసుకోండి. ఏ సమస్యకైనా సొల్యూషన్ ఉండి తీరుతుంది. పారాడాక్స్ ఆఫ్ బికమింగ్ దెమ్ అని చాలా ఇంపార్టెంట్, అందరూ అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఇంట్రికేట్ డీటెయిల్ ఇది. ఓకే, ఇంకా లోపలికి వెళుతున్నాం. మన వీడియోలు చూస్తున్నట్లయితే
వీడియోలు ఫాలో అవుతున్నట్లయితే ఒక్కొక్క అడుగు ఇంకా లోపలికి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. అందులోనూ చాలా మెల్లగా మీరు చూస్తే సేమ్గా ఉన్నాయి కదా అనిపిస్తుంది, కానీ ఒక్క అడుగు మెల్లగా లోపలికి తీసుకెళ్తున్నాను. అందులోనూ ద పారాడాక్స్ ఆఫ్ బికమింగ్ దెమ్. ఒక కష్టం వస్తే, ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంని మనం ఫేస్ చేయకుండా, ఆ ప్రాబ్లంని మనం తట్టుకోకుండా, ఆ ప్రాబ్లంని మనం ఎదిరించకుండా చాలాసార్లు ఆగిపోతూ ఉంటాం. ఏ కష్టం వచ్చినా, వాళ్ళెవరైనా మనని టార్చర్ పెడుతున్నా, ఒక మొగుడు ఒక భార్యని కానీ, ఒక భార్య ఒక భర్తని కానీ, అత్తమామలు కానీ, బాస్ కానీ, ఇంకెవరైనా కానీ మన జీవితంలోకి వచ్చి మనని టార్చర్ పెడుతుంటే, మనని ఇబ్బంది పెడుతుంటే, ఒక తెలియని సమస్య మనని బాధ పెడుతుంటే, తెలిసిన సమస్యని సాల్వ్ చేసుకోలేని నిస్సహాయత పొజిషన్లో మనం ఉంటే, ఇది మీకోసమే. గుర్తుపెట్టుకోండి, మనము వాళ్ళలాగా మారలేకపోతున్నామని బాధ. ఇది చాలా ముఖ్యం. ఒకతను చాలా కోపంగా నా దగ్గరకు వచ్చాడు. వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చాడనమాట కౌన్సిలింగ్ కోసం. చాలా ఆవేశంగా ఉన్నారు ఇద్దరు. మాట్లాడుతున్నప్పుడు ఆయన తప్పంటే ఆయన తప్పు అని, ఈమె తప్పంటే ఈమె తప్పు అని ఇద్దరు గొడవ పడుతున్నారు. ఓకే, ప్రాబ్లం ఎవరిది అన్నది ఒక హయ్యర్ అథారిటీ జడ్జి చేయాలి. నీకెప్పుడు అవతలవాడే తప్పనిపిస్తుంది, వాళ్ళకెప్పుడు నువ్వే తప్పనిపిస్తుంది. ఎవ్రీవన్ ఈజ్ దేర్ ఓన్ హీరో ఇన్ దేర్ ఓన్ స్టోరీ. వాళ్ళ స్టోరీలో వాడే హీరో, నా స్టోరీలో నేనే హీరో. అలాగా ప్రతి వ్యక్తి అవతలవాడిదే తప్పు, నేను మాత్రం చాలా మంచివాడిని అనే స్టెప్తోనే స్టార్ట్ చేస్తారు. ఓకే, సో అందుకని మన జీవితంలో వాళ్ళలాగా మనము లేమే అని బాధపడుతూ ఉంటాం. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి గొడవ పడుతున్నప్పుడు చాలా సింపుల్గా, మరి ఆమెతో అంత టార్చర్ అనుభవించడం ఎందుకు, వదిలేయచ్చు కదా అంటే, వదిలితే నా పరువు ఏం కావాలండి అని. పోనీ ఆమెను అడిగా, వదిలేయచ్చు కదా ఆయనతో ఎందుకు రోజు గొడవ పడతావు అంటే, అలా ఎలా వదులుతామండి మొగుడిని అని. సో ఇక్కడ ప్రాబ్లం వదిలేయమని కాదు, వాళ్ళు ఎలాగో అలాగా నాకు నచ్చినట్టుగా మారిపోవాలి అనే ఆశ ఉంది చూసారా, అది ప్రాబ్లం. ద ప్రాబ్లమ్ ఆఫ్ బికమింగ్ దెమ్. ఏ పని చెప్పినా చేయడండి, ఎంతసేపు తాగి పడుకుని ఉంటాడండి అన్నారు. అయితే మరి నువ్వు కూడా తాగు. నేను ఎందుకు తాగుతానండి, నాకు అదేనా మీరు చెప్పేది? ప్రాబ్లం ఏంటి? ఆయన తాగడం ప్రాబ్లం కాదు, నువ్వు తాగాలని నీకు అనిపించట్లేదు. ప్రాబ్లం ఎక్కడొస్తోంది? అలాగ ఆయన బిహేవ్ చేయకుండా నీకు నచ్చినట్టుగా బిహేవ్ చేస్తే ప్రాబ్లం లేదు కదా. ఎంతోమంది సృష్టి మొత్తంలో ఎంతోమంది తాగుతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ప్రాబ్లము తాగుడు దగ్గర లేదు, ప్రాబ్లము వాళ్ళు పని చెయ్యకపోవడం దగ్గర లేదు. ప్రాబ్లము వాళ్ళు నీకు నచ్చినట్టుగా బిహేవ్ చెయ్యకపోతే ఉంది. ద పారాడాక్స్ ఆఫ్ బికమింగ్ దెమ్ ఏంటంటే, తెలియకుండానే మీరు స్లోగా వాళ్ళలాగా మారిపోతూ ఉంటారు. ఎలా అవుతుంది ఇది? వాళ్ళు రోజు ఇలా చేస్తాడు, ఇలా చేస్తాడు, ఇలాగే బిహేవ్ చేస్తాడు, నా మీద ఎప్పుడు అరుస్తుంటాడు, ఎప్పుడు అరుస్తుంటాడు. సింపుల్, ఒక్క నిమిషం ఆగి, తాగేసి వస్తున్నాడా, ఈసారి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే నా కుటుంబం పరువు పోతుంది కదండి. కంప్లైంటు చేయలేవు, వదిలి పెట్టలేవు, కోపంగా అడగలేవు, ఫైట్ చేయలేవు, మాట్లాడను లేవు, కన్విన్సు చేయలేవు. ఏదీ చేతగాకుండా ఎవరో ఒకళ్ళు వచ్చి సాల్వ్ చేసేయాలి అంటే ఎలా కుదురుతుంది కదా. ఏ సమస్యనైనా సాల్వ్ చేసుకోవాలి అంటే గుండె ధైర్యం కావాలి. నెంబర్ 1, మీ పిరికితనాన్ని పక్క వాళ్ళ మీద తోసేయకూడదు. నెంబర్ 1, ఏ సమస్య వచ్చినా సరే, ఆఫీస్లో బాస్ తిడుతున్నాడు, టార్చర్ అండి, స్ట్రెస్ పెడుతున్నారండి, స్ట్రెస్ పెట్టాడా, వదిలే చూద్దాం జాబ్, జీతం కావాలి కదా, వదలలేం. పోనీ బాస్తో డైరెక్ట్గా మాట్లాడాలంటే నాకు ధైర్యం సరిపోవట్లేదు. నీ పిరికితనానికి నీ బాస్ని ఎందుకు లింక్ పెడతావు కదా. ఇక్కడ కాకపోతే ఇంకోటి తగులుతాడు నీకు, ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్లో తగులుతాడు. ముందు నువ్వు గట్టిగా నించోడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా బాసులు, భార్యలు, భర్తలు, అందరూ, సొసైటీ అందరూ సెట్ అవుతారు. నువ్వు భయపడ్డావా,
నువ్వు ఓడిపోతావు. ఓడిపోయిన దాన్ని కవరప్ చేసుకోవడానికి న్యాయము, ధర్మము, మంచి, చెడు అని మాట్లాడతాం కదా. గట్టిగా నించుంటే అన్ని ప్రాబ్లమ్స్ అవే సాల్వ్ అవుతాయి. బట్ మనకున్న ప్రాబ్లం ఏంటంటే వీ వాంట్ టు బికమ్ దెమ్. వాళ్ళు మారి నీకు హెల్ప్ చేయాలి. వాళ్ళు తాగుడు మానేసి నీ బతుకు బాగు చేశారు. వాళ్ళు చెడ్డగా నుంచి మంచివాళ్ళుగా మారిపోయి నీ బతుకు బాగు చేశారు. ఎలా చేస్తారు? ఎందుకు చేస్తారు? వాళ్ళకేం పని కదా. ఏదైనా సరే ఇలాగే చూడండి. కనీసం ఫ్యామిలీని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ లేదా? లేదు. ఆయన చూసుకోడు. నువ్వేం చేయగలవు? ఏం చేయగలవు? అక్కడే నీ లైఫ్ ఉంది. నీ లైఫ్ అంతా దాని మీదే రొటేట్ అవుతుంది. నువ్వు ఏం చెయ్యగలవు అన్న దగ్గర సెంటిమెంట్స్ అడ్డు లేకుండా, ఫీలింగ్స్ అడ్డు రాకుండా, ఎమోషన్స్ అడ్డు రాకుండా అవన్నీ తీసి పక్కన పెట్టి ధైర్యంగా అడుగు ముందుకై. అన్నీ మారుతాయి, అన్నీ తిరుగుతాయి నీ సైడ్కి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యము. వాళ్ళు ఏదో చేస్తే బాగుంటుంది, ఏదో చేస్తే బాగుంటుందని ఒక భయస్థుడిగా, ఒక ఓడిపోయేవాడిలాగా, కవర్డ్గా, పిరికివాడిగా బ్రతుకుతూ ఉంటాము. పిరికివాడల్లా బ్రతుకుతూ ఉంటాము. అందుకని ఏ సమస్య అయినా కానీ చల్ చూసుకుందాం, ఏం కాదు పద అని చెప్పి గట్టిగా మాట్లాడండి. ఏమీ కాదు తెలుసా, మీకు మాట్లాడాలని ఉండదు. ఏదో కారణాలు చెప్తారు, అక్కడేదో తీసుకొస్తారు, ఇక్కడేదో తీసుకొస్తారు. దానివల్ల ఓడిపోతుంటారు. మహా అయితే ఏమవుతుంది? ఓడిపోతాం. అది ఆల్రెడీ ఫిక్స్ కదా, ఓడిపోతూనే ఉన్నాంగా 10 ఏళ్ళ నుంచి. సో ఈసారి నుంచి ఓడిపోను, మాట్లాడతాను అని ముందుకెళ్ళండి, మీరు గెలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి అవతల వాడిని ఇష్టపడలేకపోతున్నారు. ఒక ఆయన మంచిగా రాగానే టీవీ చూస్తాడు, పిల్లల్ని పట్టించుకోడు. ఈవిడ పాపం కష్టపడి పిల్లలందరూ చదువు చెప్తుంది, ఆయన మాత్రం ఏ బాధ్యత లేకుండా సినిమా చూస్తుంటాడు. నువ్వు కూడా చూడు సినిమా, వదిలే పిల్లల్ని కాసేపు. పిల్లల్ని నేను వదిలేసి ఆయన వదిలేస్తే ఏమైపోతారు? సేమ్ ఫీలింగ్ ఆయనకు కూడా రావాలి కదా, ఏమైపోతాడు అని. ఆయన హాయిగానే ఉన్నాడుగా, ఏమైపోతాడు అనే టెన్షన్ లేకుండా కదా. సో ప్రాబ్లం ఏంటంటే అలా పట్టుకుని మీరు లాగినా పిల్లల భవిష్యత్తుని మీరు మార్చలేరు కదా. అందుకని మీరు చేస్తే హాయిగా ఫ్రీ మైండ్తో పిల్లలకి చేయండి. లేదా అతను ఎందుకు అలా చెయ్యట్లేదు అన్న బాధనైనా మైండ్లోంచి తీసేయండి. ఎవరో బాగుండాలి, మా మామ నన్ను కూడా బాగా చూడాలి, మా నాన్న నాకు కూడా ఆస్తి ఇచ్చుంటే బాగుండే కదా, మా ఆయన నన్ను కూడా బాగా చూసుకుని ఉంటే బాగుండే కదా అని జరగని వాటి గురించి తలుచుకుంటూ అవ్వని వాటి గురించి తలుచుకుంటూ చేసిన దాని మీద మనస్సు పెట్టలేక చాలా మదన పడిపోతూ ఉంటారు. ఇక థర్డ్ వెరీ పాయింట్, ఎందుకు ఇలాంటి సమస్య మనకు వచ్చిందో తెలియకుండా పోతుంది. కారణము కనుక్కోలేకపోతాం. ఏ సమస్యకైనా ఒక కారణం ఉంటుంది, ఒక మెయిన్ రీజన్ ఉంటుంది. ఆ రీజన్ తెలుసుకోనంతసేపు మీ ఆయన ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడు, కారణము తెలియదు. మీ అత్తామామలు ఎందుకలా చేస్తున్నారు, కారణము తెలియదు. వాళ్ళతో డైరెక్ట్గా కూర్చుని నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు, ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నావు తెలియనన్ని రోజులు నీకు సమస్య పోదు, సమస్య సాల్వ్ కాదు. ఒక పెద్ద కంపెనీలో పనిచేసే CEO, నా ఎంప్లాయీస్ ఎందుకు నా మాట వినట్లేదండి, వాళ్ళకి ఎంత చెప్పు ఉండట్లేదు, 4 రోజులు పనిచేస్తున్నారు వెళ్ళిపోతున్నారు, నేనేం చెప్పనండి అని అడిగారు. సేమ్ ఇంతే, నీ సమస్య ఏంటో నీకు తెలియకపోతే నాలాంటి వాడు ఎవడో ఒకటి చెప్పి డబ్బులు తీసుకోవాల్సిందే కదా. అందుకని నీ సమస్యను నువ్వు కళ్ళు మూసుకుని ఆలోచిస్తే సమస్యకి సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్కి నువ్వు వెళ్ళడానికి ఏమేమో కారణాలు అడ్డు చెప్తూ అలా ఉండిపోతున్నావు. ఒక అబ్బాయి డ్రగ్ అడిక్ట్ అయ్యాడు. పేరెంట్స్ ఇద్దరు ఆ డ్రగ్ మానిపిస్తే వాడు పిచ్చిగా చేస్తాడు, ఒక రూమ్లో లాక్ వేస్తే డోరు కొడతాడు అని భయపడుతున్నారు. అవును, డోరు కొడతాడు, కొట్టని అనే ధైర్యం వాడికి లేదు. అలా ధైర్యం లేనన్ని రోజులు ఈ పిల్లవాడు వాళ్ళని ఆడిస్తూనే ఉంటాడు. అలాగే మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఒక్క అడుగు ముందుకేయడానికి మీరెక్కడో భయపడుతూ ఉంటారు. ఆ భయాన్ని పట్టుకుని వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకుని కారణము కనుక్కోవాలి, ఆ భయాన్ని వెరక్కొట్టుకుని ముందుకెళ్ళాలి. అలా బ్రేక్ చేసుకొని ముందుకెళ్తే ఆటోమేటిక్గా సొల్యూషన్ వస్తుంది. తర్వాత అన్నెసెసరీ లాజిక్లు, ఐడియాలజీలు
ఇలాంటివి మాట్లాడకపోవడమే నయం. ఓకే, అన్నెసరీ లాజికల్, ధర్మం అంటే ఇదేనా, న్యాయం అంటే ఇదేనా, పోలీస్ వ్యవస్థ ఇంతేనా, ఇలాంటి సినిమా డైలాగులు చెప్పకుండా తెలివితో ఆలోచించి ముందుకెళ్ళాలి. మన సొసైటీలో ఎలా ఉంటుంది, నా పరువు ఏమవుతుంది, నా పేరు ఏమవుతుంది, ఇవన్నీ అన్నెసెసరీ. నీకున్న సమస్యని సాల్వ్ చేసుకోవడమే నీ పని. ఓకే, ధర్మ మార్గములో, న్యాయ మార్గంలో మీరుండొచ్చు, గెలవచ్చు అని ప్రూవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అన్నెసెసరీ సాక్రిఫైజులు చేయకూడదు. ఇది ప్రతి తల్లి, తండ్రి, అత్త, మామ, కోడలు, అల్లుడు అందరికీ చెప్తున్నాను. అన్నెసెసరీ సాక్రిఫైజులు చెయ్యకండి. అన్నెసరీ త్యాగాలు చేసి నా పిల్లల భవిష్యత్తు కోసం నా ఉద్యోగం వదులుకున్నా, నా వాళ్ళ జీవితం కోసం నా ఇది వదులుకున్నా, అలా అన్నెసెసరీ త్యాగాలు చెయ్యకండి. అవసరం లేని అనవసరమైన త్యాగాలు ఎవ్వరికీ చేయకండి. ఎందుకంటే మీరు త్యాగం చేసి మీరు గొప్ప అని ఫీల్ అవుతున్నారు, కానీ ఎవ్వరికీ ఆ త్యాగాలు పట్టవు, అవసరము లేదు. ఎవడి జీవితం వాడు బ్రతుకుతాడు. మీ జీవితం మీరు బ్రతకడం నేర్చుకోండి, వెరీ ఇంపార్టెంట్. అలాగే అట్ ద సేమ్ టైం ఎవరితోనూ రూడ్గానో మిస్బిహేవ్ చేయమనో కాదు, మీ జీవితం మీరు హ్యాపీగా బ్రతకండి, మీకు కావాల్సినవి చేయండి. అందరూ మారిపోయి అంతా కరెక్ట్గా ఉండి, నా పిల్లలు గొప్ప భవిష్యత్తుకు వచ్చేసి, మా ఆయన గౌతమ్ బుద్ధుడిలా ఉండి, నేనేమో సీతాదేవిలా ఉండి, ఇంకోటి శ్రీరాములా ఉంటే అంతా బాగుంటే మీకు జీవితం అవసరం లేదు. ఏవో ఒకటి ఎక్కడో చోట సమస్య ఉంటుంది, దాన్ని తట్టుకుని నిలబడ్డమే మీ పని. ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ దెమ్, వాళ్ళలాగా మారిపోకుండా మీకంటూ మీకు ఒక శక్తిని తెచ్చుకుని ఇంప్రూవ్ చేయండి. దెన్ ద పారాడాక్స్ ఆఫ్ బికమింగ్ దెమ్ మీకు వర్కౌట్ అవుతుంది. అంటే వాళ్ళలా నేను మారదలుచుకోలేదు, నేను ఎలా ఉన్నానో అలా బాగున్నాను. మా ఆయన తాగుతూ పడిపోయి ఉండి ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాడా, నేను ఈ రెస్పాన్సిబిలిటీని చేస్తూ చేస్తూ తిట్టుకోని అవసరం లేదు అనేది మీరు నేర్చుకోగలిగితే. ఆఫీస్లో బాస్ చెడ్డవాడిగా ఉన్నాడా, అయినా కూడా మీరు చేసే పని మీరు మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఇది కనుక నేర్చుకుంటే యూ విల్ నాట్ బికమ్ దెమ్, యూ విల్ బికమ్ యూ, అండ్ మీరు సక్సెస్ అవుతారు. కంట్రోల్ బటన్, మీ జీవితం యొక్క రిమోట్ కంట్రోల్ మీ చేతిలో ఉంది. ఆ రిమోట్ కంట్రోల్ యొక్క బటన్ మీ ఫింగర్ దగ్గరే ఉంది. మీరు ప్రెస్ చేయడం మాత్రం మీ చేతిలో ఉంటుంది. మీరు ఎందుకో ఆ నెగ్లిజెన్స్ చూపిస్తున్నారు కాబట్టి మీ జీవితం అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది. ఈ కంట్రోల్ బటన్ మీ చేతిలోకి రావాలి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంతటి వాడైనా సరే ఈ టెక్నిక్, ఎంత పెద్ద సమస్యలో ఉన్నా సరే ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి, మీ బాడీ రిఫ్రెష్ అవుతుంది. ఓకే, నంబర్ 1 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ అనారోగ్యము మీ లోపల వీక్నెస్గా కానీ, అనారోగ్యంగా కానీ, లేకపోతే తెలియని భయం, ఆందోళన ఉంది అంటే కంపల్సరీగా లోపల నుంచి శక్తిని పెంచుకునే పని చేయాలి. ఈ శక్తిని పెంచుకోవడానికి ముఖ్యంగా యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ కానీ, డిప్రెషన్, డల్నెస్, సాడ్నెస్, మూడ్ స్వింగ్, మూడ్ డిజార్డర్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే చాలా క్విక్గా మీరు నేర్చుకోవాల్సినంటే గొంతు భాగం సరిగ్గా పెట్టుకోవాలి, థ్రోట్. ఈ థ్రోట్ని కనుక మీరు సరిగ్గా పెట్టుకోగలిగితే, ఎందుకంటే సృష్టిలో ఏ జీవికి లేనిది మనకి మాట అనే ఒక గొప్ప శక్తి ఇచ్చాడు భగవంతుడు. ఈ మాటే మీ థాట్ అవుతుంది, మీ ఆలోచన అవుతుంది. అందుకని మాటని చాలా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ థ్రోట్ బాగుండాలి అంటే మీరు టైం దొరికితే, కుదిరితే కొంచెం రాళ్ల ఉప్పు నీళ్ళలో వేసుకుని, కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేసుకుని గార్గిల్ చేస్తూ ఉండండి. గరగర గరగర గార్గిల్ చేసి ఉమ్మగలిగితే రోజుకి 4 సార్లు మీలో తెలియని ఒక ఎనర్జెటిక్ శక్తి వస్తుంది. ఓకే, రాళ్ల ఉప్పుతో గార్గిల్ చేసుకోవడం. అయోడిన్ ఇంకా మంచిది, ఎక్కడైనా మీకు కుదిరితే అయోడిన్తో గార్గిల్ చేసుకోండి. థ్రోట్ మాత్రం బాగా పెట్టుకోండి, నంబర్ 1. సెకండ్ వచ్చేసి మీకు ఎంత కుదిరితే అంత చన్నీటి స్నానమే చేయండి. కోల్డ్ వాటర్ బాత్, ఇంకా గట్టిగా మాట్లాడితే ఐస్ వాటర్ బాత్. ఐస్ బకెట్లో కూర్చోండి, కాళ్ళు పెట్టుకోండి, మీకు తెలియని శక్తి వస్తుంది మీ బాడీలోకి. ఐస్ వాటర్లో బాత్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడూ కూడా స్ట్రెస్ని మీ ఫ్రెండ్గా భావించండి. స్ట్రెస్ ఏదో చెడ్డ వస్తువు, చెడు అని అనుకోకూడదు. స్ట్రెస్ని మీ ఫ్రెండ్గా భావించండి. మీకు అలా వెనక ఉండి ఎవరో చెప్తున్నట్టుగా భావించండి. ఆ ప్రెషర్ లేకపోతే మీరు ముందుకు వెళ్ళరు అని భావించండి. ఒక గుర్రం మీద కూర్చుని కొడుతున్నారు అంటే ఆ స్ట్రెస్ దాన్ని పరిగెట్టించడానికి ఉపయోగపడుతుంది అని నమ్మండి. అలా గనక చేయగలిగితే ఖచ్చితంగా మీకు స్ట్రెస్ మీకు హెల్ప్ అవుతుంది.
స్ట్రెస్ వస్తోంది అని భయం వేస్తే ఇంకా ఎక్కువ భయపడతారు. యాంగ్జైటీ, అమ్మో నాకు టెన్షన్ వస్తుంది అంటే ఇంకా ఎక్కువ టెన్షన్ వస్తుంది. నాకు టెన్షనే వస్తుంది, ఏం కాదు, టెన్షనే యాంగ్జైటీయే, ఏమీ కాదు అనే ఒక ధైర్యంతో ఉంటే ఖచ్చితంగా ఇంకా ఫాస్టర్గా రిలీఫ్ అవుతారు. స్ట్రెస్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా మీ ఫ్రెండ్గా మారుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏది ఏమైనా కానీ మైండ్ అండ్ బాడీకి ఒక కనెక్షన్ ఉంటుంది, అది గుర్తించండి. మైండ్ బాడీ కనెక్షన్ ఎప్పుడైతే ఉండదో, ఎప్పుడైతే దాన్ని గుర్తించమో మీకు తెలియకుండానే మీ జీవితంలోకి సమస్యలు వస్తాయి. చాలా ఈజియెస్ట్ మెథడ్, మీ మైండ్ ఎక్కడ కూర్చునుంది అని గమనించండి. ఈరోజు మీకు ఇది ఎక్సర్సైజ్. ఒక చోట పక్కన కూర్చుని నీ మైండ్ ఎక్కడెక్కడికి వెళ్తోంది, ఆ వెళుతున్నప్పుడు ఏ బాడీ పార్ట్ హెవీ అవుతోంది. ఇది ఒక చిన్న యోగ ప్రక్రియ. మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మీ మైండ్ ఎటు వెళుతోంది, ఆ థాట్ వచ్చినప్పుడు మీకు బాడీలో ఎక్కడ సెన్సేషన్ వస్తుంది, ఇది గమనించుకోండి. ఇది గమనిస్తే కొన్నిసార్లు మీకు కడుపులోను, కొన్నిసార్లు నడుము భాగంలో, మెడ భాగంలో, కళ్ళ వెనకాల, తల వెనకాల ఈ టైప్లో మీకు కొన్ని టైప్ ఆఫ్ సెన్సేషన్ వస్తుంది. అంటే మీ సమస్య అక్కడ స్టెబిలైజ్ అవుతోంది అని. కొన్ని రోజులు ఇదే ఆలోచించి మీకు బీపీ రావడం, షుగర్ రావడం, బ్యాక్ పెయిన్ రావడం, నెక్ పెయిన్ రావడం, మజిల్ స్పాజమ్స్ రావడము, మోకాళ్ళ నొప్పులు రావడం జరుగుతుంది. అందుకని మీరు గమనించుకోండి, యువర్ బాడీ అండ్ మైండ్ హ్యాస్ ఎ కనెక్షన్. ఎక్కడ అది కనెక్ట్ అవుతోంది అన్నది గమనించండి. దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి మనం ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా డీటెయిల్డ్గా వెళ్ళినప్పుడు చెప్పుకుందాం. ముందు మీకు ఒక గ్రౌండ్ తయారు చేస్తే, ఒకసారి ఒక బేసిస్, మీరు మా వీడియోస్ అన్నీ చూస్తే ఒక బేసిస్ మీకు అలవాటైతే దెన్ నేను చెప్పడానికి ఇంకా ఈజీగా త్వరగా అయిపోతుంది. అండ్ ఒక లాజిక్ ఆఫ్ ట్రై నాట్ టు క్రై అనే ఒక లాజిక్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడవకూడదు. ఏడుపు అంటే బయటకు వచ్చే ఏడుపే కాదు, లోపల కూడా ఏడవకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాక్టీస్ చేయండి. ట్రై నాట్ టు క్రై. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడవకండి. మీ మీద కానీ ఎవరి మీద కానీ లోపల నుంచి కన్నీరు తెచ్చుకోవద్దు. ఓకే, నా కళ్ళలో నీళ్లు తిరిగేశారంటారా, చాలా డేంజరస్. తెచ్చుకోవద్దు. ఎంత కాదనుకున్నా ఏ సమస్య మీకు కన్నీళ్లు తెప్పించేంత పెద్ద సమస్య కాదు. ఓకే, పెద్ద సమస్య కాదు. ఎప్పుడో వెరీ రేర్లీ ఎవరైనా బాగా క్లోజ్ ఉన్నవాడు చనిపోయారు, ఓ 2 చుక్కలు కార్చాము, ఓకే వేరే. బట్ అట్లా కాకుండా ఏ సమస్య మీ జీవితంలో కన్నీరు తెప్పించే అంత పెద్ద సమస్య కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్ ట్రై క్రయింగ్. ఏడుస్తూ అయినా సరే అనుకున్నది సాధించండి. ఓకే, మీకు కష్టం వచ్చింది, దెబ్బ తగిలింది, నొప్పి వచ్చింది, ఏడవండి, నో ప్రాబ్లం. బట్ అది కీప్ మూవింగ్ ఫార్వర్డ్. కళ్ళలోంచి ఏడుపు వస్తూనే ఉండాలి, ముందుకు వెళ్తూనే ఉండాలి, ఆగకూడదు. సో ట్రై నాట్ టు క్రై ఆర్ కీప్ ట్రయింగ్ అండ్ క్రయింగ్. ఏడుస్తూ అన్నా సరే సాధించాలి. బాధ తీసుకోవాలి, శరీరానికి బాధ, ఏడుపు వస్తుంది షూర్, కానీ దాటి వెళ్ళడానికి మాత్రం ఏమాత్రం సంకోచించద్దు. వెళుతూనే ఉండాలి. దెబ్బ ఎలాగో తగిలింది, ముందుకు వెళుతూనే ఉండాలి. ఓకే, ఇది బాగా ఇంపార్టెంట్. బట్ సమ్హౌ ట్రై. ఏ సమస్య వచ్చినా ప్రయత్నం చేస్తూ పోండి. ఆ ప్రయత్నమే మీ కంట్రోల్ బటన్. ఆ ప్రయత్నమే. 10 సార్లు కింద పడ్డావా, 11వ లేచి నించుంటా, అంతే. ఆటోమేటిక్గా సృష్టి మొత్తం మారుతుంది మీకోసం, డెఫినెట్లీ. సో పడిపోవడం ఇంపార్టెంట్ కాదు, పడిపోయిన దగ్గర కూర్చుని ఏడవడం ఇంపార్టెంట్ కాదు. పడిన తర్వాత ఏడ్చుకుంటూ అయినా సరే లేచి నించోవాలి. ఫస్ట్ స్టాండప్ అండ్ మళ్ళీ ఆ సమస్య నుంచి దాటి ముందుకెళ్ళండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. వెరీ సటిల్ పాయింట్. ఇది మీ కంట్రోల్ బటన్గా మారుతుంది. ఏంటంటే మీరు ఇప్పుడు అనుకుంటున్న సమస్యని సాల్వ్ చేసుకుంటే, మీ గోల్ ఇప్పుడు ఏదైతే ఉందో ఆ గోల్ సాల్వ్ చేసుకుంటే మీరు ఎవరిని సాటిస్ఫై చేస్తారు? ఒక పెద్ద ఆయన నా దగ్గరకు వచ్చాడు, నా కొడుకు ఫుల్ తాగేసి వస్తున్నాడండి, వాడిని ఎలాగైనా మార్చాలి. వాడు ఎంత చెప్పినా వినట్లేదు, మారట్లేదు. ఆ విషయాన్ని ఆలోచిస్తూ ఈ పెద్ద ఆయన తన ఆరోగ్యం మొత్తం పాడు చేసుకుంటున్నాడు. నేను కూర్చోబెట్టి అడిగింది ఇదే పాయింట్. సరే, ఈరోజు నీ కొడుకు మారిపోయాడు, తాగుడు మానేశాడు అనుకో, ఏంటి నీకు వచ్చే లాభం ఏంటి? అంటే వాడి జీవితం బాగుంటుంది కదా. బాగుంటే నీ లాభం ఏంటి అంటే, వానికంటూ ఇప్పుడు వాళ్ళ స్కూల్ పిల్లలు, వాళ్ళ కాలేజ్ పిల్లలు అందరూ సెటిల్ అయిపోయినారు సార్, వాడు మాత్రం కాలే. అంటే ఎవడో సెటిల్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా నా కొడుకు సెటిల్ కాలేకపోతే నేనేమైపోతాను అనే ఒక నీ లోపల ఎవడినో
బయట వాడిని ఎవరినో నీ చుట్టాలలోనో లేకపోతే ఆ ఫ్రెండ్స్ యొక్క ఫ్రెండ్స్లోనో ఎవడో నిన్ను ఏదైనా అనేసుకుంటాడేమో, నీ కొడుకు తాగుబోతు అయిపోయాడ్రా అంటాడేమో అని బాధపడుతూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. కొడుకు తాగకూడదు, తాగుడు మానిపించాలి, కరెక్టే. కానీ దానికోసం నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు చూసావా, అది మూర్ఖత్వము. ఎవరినో ఇంప్రెస్ చేయడానికి నీ కొడుకు మారిపోతే, వాడు కరెక్ట్గా ఉంటే, పెద్ద ఉద్యోగం తెచ్చేసుకుంటే, నా కొడుకు పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటున్నాడు అనే ఈగో సాటిస్ఫాక్షన్ కోసం జీవితం మొత్తం నాశనం చేసుకుంటున్నావు. ఇది చాలా అందరికీ అప్లై చేసే పాయింట్. నీ లోపల నువ్వు గెలవాలి గెలవాలి గెలవాలి, ఇది జరగాలి అనుకుంటున్నావు కదా, ఆ జరిగాక ఎవడు సాటిస్ఫై అవుతాడని బ్రతుకుతున్నావు, ఎవడిని ఆనందపరచడానికి నీ బ్రతుకుతున్నావు. ఇంత దీనంగా భయంకరంగా కష్టపడిపోతూ ఎవరిని సాటిస్ఫై చేయడానికి బ్రతుకుతున్నావు అని క్వశ్చన్ వేసుకుంటే ఎవడో ఒకడు అలా వస్తాడు. అంటే ఇలా చేస్తే మా అమ్మ హ్యాపీగా ఉంటుంది, మా నాన్న హ్యాపీగా ఉంటాడు, మా అంకుల్ హ్యాపీగా ఉంటాడు, నాకు సొసైటీలో పేరు వస్తుంది. ఇవన్నీ మెల్లగా చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ అలా చెయ్యాలని ఈరోజు టెన్షన్ పడుతున్నావు చూడు, ఈరోజు నీ జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు చూడు, అది మోస్ట్ డేంజరస్. సో నీ కంట్రోల్ బటన్ నీ చేతిలో ఉండాలి. ఎవడి చేతిలోకో ఇచ్చేయకూడదు, ఎవడినో సాటిస్ఫై చేయడానికి బ్రతకూడదు. థింక్ whom you want to satisfy when you are busy done with your success. నీ సక్సెస్ అయిపోయాక ఎవరిని సాటిస్ఫై చేయడానికి బయటంతా చేస్తున్నావు అనేది గుర్తుపెట్టుకో. వాడిని ఫస్ట్ నీ లైఫ్లోంచి డిలీట్ చేయి, మైండ్లో అలాంటివన్నీ డిలీట్ చేయి. ఓకే, ఇంత చేస్తే నా బాస్ నన్ను మెచ్చుకుంటాడు, డిలీట్ చేయి ఫస్ట్. నీ మైండ్లోంచి బాస్ మెచ్చుకోవడం కోసం కాదు, నీకు డబ్బులు అవసరం ఉన్నాయి, జాబ్ చేస్తున్నావు, సిన్సియర్గా చేయాలి, అంతే. ఇది గనక నీ మైండ్లో అలవాటై ఎక్కితే యూనివర్సల్ పవర్ నీ చేతిలోకి వచ్చినట్టే. ఎవరి కోసమో ఎప్పుడు పనిచేయదు, నీ ధర్మం కోసం, నీ న్యాయం కోసం, నువ్వు చేస్తే కరెక్ట్గా చేస్తావు అని నీకు నీ లోపల చెప్పుకునేటట్టుగానే ఏ పనైనా చెయ్యి. ఇది కనుక చేస్తే ఐ థింక్ నీ కంట్రోల్ బటన్ నీ దగ్గరకు వస్తుంది, నీ లైఫ్ రిమోట్ నీ చేతిలో ఉంటుంది. నేను చెప్పింది ఆలోచించండి. అండ్ మనం తొందరలో కలుస్తున్నందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సీ యూ సూన్. February 22nd అందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుంటా. టేక్ కేర్.